గొర్రెల పంపిణీ స్కామ్లో మరో ఇద్దరిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. పశు సంవర్ధక శాఖ మాజీ సీఈ రామచంద్రరావు, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ అరెస్ట్ అయ్యారు. 2.10 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులను రామచందర్ దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక రామచందర్, కళ్యాణ్ను అరెస్టు చేసి అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో ఇద్దరిని చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇంకా ఎవరి పాత్ర ఉందనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. దాదాపు 700 కోట్ల రూపాయల వరకు స్కామ్ జరిగిందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు గొర్రెల స్కామ్ ను సంబంధించి 10 మంది అధికారులు అరెస్ట్ అయ్యారు. రైట్, ఇక ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇనారెడ్డి, చెప్పండి, గొర్రెల పంపిణీ స్కామ్ లో అయితే మరో ఇద్దరిని ఏసీబీ అధికారులు అరెస్టు చేయడం జరిగింది. అయితే పశుసంవర్ధక శాఖ మాజీ సీఈ రామచంద్రరావు, అలాగే మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ అరెస్ట్ కావడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, గొర్రెల పంపిణీ స్కామ్ సంబంధించి ఒక రకం చెప్పారంటే ఒక భారీ ట్విస్ట్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ గొర్రెల స్కామ్ లో 700 కోట్ల రూపాయలకు పైబడి స్కామ్ జరిగిందని అవినీతి శాఖ గుర్తించింది. 700 కోట్ల రూపాయలు మొత్తం కూడా బ్రోకర్స్ అధికారులే పెద్ద ఎత్తున కొట్టేశారని చెప్పిన విషయం లేదు కూడా కీలకమైన సమాచారం సేకరించారు. ఈ స్కామ్ లో కింది స్థాయి అధికారుల స్థాయి నుంచి పై స్థాయి అధికారుల పాత్రపై కూడా ఏసీబీ అధికారులు దీని మీద దృష్టి పెట్టి ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, ఎవరికి దీనికి సంబంధం ఉందన్న విషయం మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ సేకరించారు. దీంట్లో ప్రధానంగా గమనిస్తే ఈ రంగారెడ్డి జిల్లాలో జరిగిన స్కామ్ వెలికి తీయగా భారీ అవినీతి బయటపడింది. దీంట్లో తాజాగా మనం గమనిస్తే పశు సంవర్ధక శాఖ సీఈఓ రామచంద్రతో పాటు ఎస్ఓడీలు కూడా ఇద్దరిని కూడా అరెస్ట్ చేసింది ఏసీబీ. ప్రస్తుతం వీళ్లకు సహకరించిన ఉన్నతాధికారుల పాత్రపై దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఎవరైతే అరెస్ట్ అయ్యారో సీఈఓ రామచంద్రతో పాటు ఎస్ఓటీలు ఎవరు అరెస్ట్ అయ్యారో వీళ్ళిద్దరిని తిరిగి పోలీస్ కస్టడీ తీసుకునే ఉన్నారు. పోలీసులు వీళ్ళ కనుక కస్టడీ తీసుకుంటే ఖచ్చితంగా మరింత సమాచారం, అంటే వీళ్ళకి డబ్బులు ఎవరు ఎలా వీళ్ళు డ్రా చేశారు అంటే యూనిట్స్, అంటే ఒక గొర్రెను ఒక యూనిట్ గా కౌంట్ చేస్తారు. సో ఆ యూనిట్స్ ను లేని యూనిట్స్ కూడా ఉన్నదిగా క్రియేట్ చేసి చెక్కులు డ్రా చేయడం, ఆ చెక్కులను ట్రాన్స్ఫర్ చేసుకోవడం, అక్కడ లేని రైతుల్ని ఉన్నట్టుగా క్రియేట్ చేసి డమ్మీ రైతులు క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం పోలీసు అంటే అక్కడ ఉన్నతాధికారుల సమక్షంలో వాళ్ళ అనుమతితోటి తెలిసే జరిగింది స్కామ్ అని చెప్పని కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంట్లో వీళ్ళిద్దరు అరెస్ట్ చేసిన తర్వాత తిరిగి వీళ్ళు కస్టడీ తీసుకుంటే ఇంకా మరిన్ని విషయాలు వెలుగుకు వస్తాయని చెప్తున్నా కూడా ఏసీబీ అధికారులు భావిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.